విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం 6వ వార్డులో భీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వన మహోత్సవం సందర్భంగా జీవీఎంసీ 6వ వార్డు పరిధి కొమ్మాది గ్రామంలో గల చెరువు ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని కోరారు. మొక్కలు నాటడం వలన భావితరాలకు భరోసా కల్పించిన వాళ్లమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పక్కనే ఉన్న చెరువుని గంటా శ్రీనివాసరావు సందర్శించారు. అలాగే గత ప్రభుత్వంలో పనులు జరగకుండా ఆగిపోయిన కళ్యాణ మండపాన్ని గంటా శ్రీనివాసరావు సందర్శించి కళ్యాణ మండపాన్ని సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు టీడీపీ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ మొల్లి లక్ష్మణరావు, పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు మరియు తెలుగు యువత ఉపాధ్యక్షులు లొడగల జానకిరాం, గారె గురునాథ్, 6వ వార్డు సెక్రటరీ నాగేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో సార్ అది మీ హయాంలో శంకుస్థాపన చేసి కట్టడం మొదలెట్టారు సార్. తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది సార్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సార్.